అన్నట్టు చైనా మాల్ అంటే ఎట్లుంటుంది వల్ల పైన పటారం లోన లొటారం లెక్కనే కొడుతుంది కదా. అంతేందుకు చైనా ఫోన్లు చూసేందుకు మంచిగానే కనబడేటి, సౌండ్ కూడా మస్తు వచ్చేది, ఇక రేటు కూడా మస్తు అగ్వ ఉండేది. ఇక అదంతా 3 ముచ్చట లెక్క కొట్టేది. తాపకోపారి ఖరాబ్ అవుతాయి, మన దిమాకు కూడా ఖరాబు చేస్తాయి. సరే ఇక ఇప్పుడు ఈ చైనా మాల్ గురించి ఎందుకు తీసినా అని అంటారా? చూడండి మీరే ఎందుకు తీసినో. అవి కనబడుతున్నాయి, ఇవి కార్లేనోళ్ళ కార్లే ముంగట ఉబ్బున్నాయి కదా, మొత్తం వాసిపోయింది. ఇవి చైనా కార్లు, అంటే చైనోడు ఉండే కాడుండక కొత్త రకం కార్లు తయారు చేసి మందిని పరేషాన్ చేస్తుండా అనుకోగల. అది కాదు, ఈ కార్లకు బీమార్ వచ్చింది. అరే అవంటే కార్లకే బీమార్ వచ్చిందోల్లా, అందుకే గిట్ల బుగ్గుబ్బినట్టు ఉబ్బిపోయినాయి. అగో ఈ కారు చూడు, ఆ కారు కూడా గట్లనే ఉన్నది. ఎందుకంటే చైనాలా పెద్ద పెద్ద వడగాల్పులు వస్తున్నాయి, రోడ్లన్నీ గరం గరంగా ఉంటున్నాయి, జనాలకు చెమటలు పోసి పై ఎంత చెమటకాయలు. ఇక ఈ కార్లకు కూడా ఈ వేడి వశమైతలేదు, జనాలకు చెమటకాయలత్తే ఈ కార్లేమో ఇట్లా ఉబ్బిపోతున్నాయి. సుత్తితోని కొట్టినా సొట్లు పోతున్నాయి గాని అవి మాత్రం చక్కగా అయితలేదట. అంటే వాతావరణం చేయబట్టి మనుషులే కాదు కార్లు కూడా తండ్లాడుతున్నాయి అన్నట్టు. ఇక ఈ కార్లను ఇట్లా చూసి అక్కడి జనాలు కార్లకు కడపచ్చింది నీళ్ళాడిందని కారడం ఆడుతారట.